వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఐఆర్ మరియు 12వ పిఆర్సీలపై ఫిబ్రవరి నుండి ఉద్యమాలు మొదలు. ఉద్యోగ సంఘం తీర్మానం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పిఆర్సీ మరియు ఆర్థిక బకాయిలపై ఫిబ్రవరిలో పోరుబాట. ఉద్యోగ సంఘం ప్రకటన. ఇక ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలపై ఫిబ్రవరిలో పోరుబాట పట్టనున్నట్లు ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. 2023 జూలై 1 నుంచి రావాల్సిన 12వ పిఆర్సీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలి అనే డిమాండ్తో యూటీఎఫ్ ఫిబ్రవరి నుండి దశల వారీగా పోరాటం చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమావేశం కార్యాలయంలో ఎల్ బాబురావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 20,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలను ఇవ్వకుండా ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ప్రభుత్వం మారితే బకాయిలన్నీ వస్తాయని ఆశించిన వారికి తీవ్ర నిరాశ గురి చేసిందని తెలిపారు. ఏదో కంటి తుడుపుగా కొంత డబ్బు మాత్రమే చెల్లించడం సరికాదని, తక్షణం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ కూడా నియామకం చేయకుండా, ఐఆర్ను ప్రకటించకుండా కాలం గడిచిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పిఆర్సీ ప్రకటన, అదేవిధంగా 30% ఐఆర్ ప్రకటించాలని, ఆర్థిక బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక అంశాలపై ఫిబ్రవరి నుండి మండలం, పట్టణ స్థాయిలో, జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రాతినిధ్యం చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించుకుంటే మార్చి నెలలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్ బాబురావు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు పెట్టుకున్న సరెండర్ లీవ్లు, మెడికల్ లీవ్ బిల్స్ అమౌంట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సో ఈ విధంగా అయితే ఉపాధ్యాయులు ఉద్యోగులకు రావాల్సినటువంటి 12వ పిఆర్సీ మరియు ఆర్థిక బకాయిలు చెల్లించకపోతే ఫిబ్రవరి నుండి ధర్నాలు మొదలు పెడతాం, ఉద్యమాలు చేస్తామని చెప్పేసి వారు ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగింది.